హాయ్ గైస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకైతే చాలా తీసుకురాబోతున్నాను. ఈ వీడియోలో మనం వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ అనేది మనం ఎలా చదవాలి, ఏ చాప్టర్స్ అనేవి ఫస్ట్ చదవాలి, సో దాంట్లో మనకి ఏది ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది అవుతుంది. సో ఇదంతా కూడా మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. మ్యాక్సిమం ఇది మీకు మీ ఎగ్జామ్కి చదివేదానికి అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది ఖచ్చితంగా అయితే. సో ముందుగా మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ అనేది చూసుకోండి, ఓకేనా. సో యూనిట్ వైజ్గా టోటల్ 5 యూనిట్స్ అయితే ఉన్నాయి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు బేసిక్స్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లాజిక్ ఫ్యామిలీస్ అండ్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ సెమీ కండక్టర్ మెమోరీస్. సో వీటిలో మనకి ఏంటంటే వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ చాప్టర్స్కి మనకు టోటల్గా 26 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది. అండ్ సెకండ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్కి జస్ట్ 16 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. అంటే ఈ 2 యూనిట్స్ నుంచి ఓన్లీ 1 ఎస్ఏ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ అన్ని యూనిట్స్ నుంచి 2 ఎస్ఎస్ అయితే వస్తాయి. సో దీన్ని బట్టి మనం ఫోకస్ అనేది ఎక్కడ చేయాలనేసి ఇప్పుడు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏ చాప్టర్ని నెగ్లెక్ట్ చేసిన ప్రాబ్లం లేదు, కానీ ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్ రావాలి అంటే మీకు ఫస్ట్ చాప్టర్ అనేది 110% రావాల్సిందే. ఫస్ట్ చాప్టర్ రాకపోతే మీరు సెకండ్ చాప్టర్ని చేయలేరు, అండ్ థర్డ్ చాప్టర్ని చేయలేరు, అండ్ ఫోర్త్ చాప్టర్ని అయితే అస్సలకే చేయలేరు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఫస్ట్ చాప్టర్ అనేది ఎస్పెషల్గా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీంట్లో నుంచి మనకు 2 ఎస్ఏ క్వశ్చన్స్, 2 షార్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడే మనకు 20 + 6 26 మార్క్స్ అయితే వెయిటేజ్ వచ్చేస్తుంది. అంటే మీకు పాస్ అవ్వడానికి జస్ట్ 2 మార్క్స్ అయితే ఉంటుంది ఇంకా. సో అసలుకి ఏముంది ఈ యూనిట్ 1లో చూసుకున్నట్లయితే, యూనిట్ 1 లెర్నింగ్ అవుట్కమ్స్లో ఇక్కడ మీకు బేసిక్గా ప్రతి ఒక్క స్కీమ్కి లైక్ C23 కానీ, C20 కానీ, C16 వాళ్ళకి కానీ ఈ యొక్క కరికులంలో మీకు ఏంటంటే అన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు యూనిట్ వైజ్గా. ఈ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు ఏంటనేసి అయితే గుర్తుపెట్టుకోండి. మీరు చదివేటప్పుడు డైరెక్ట్ టాపిక్స్ అయితే చదువుతారు, బట్ ఇక్కడ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వాళ్ళు పిక్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇదైతే మ్యాండేటరీ. అసలు క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు బేసిక్స్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు 16 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకైతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లైక్ ఫస్ట్లోనే 3 టాపిక్స్ కవర్ అవుతాయి, లైక్ బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి, ఓకేనా. ఇవన్నీ కూడా మీకు ఈ చాప్టర్లో బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అసలు బైనరీ ఏంటి, ఆక్టల్ అంటే ఏంటి, హెక్సాడెసిమల్ ఏంటి, ఓకేనా. దాని తర్వాత డెసిమల్ నెంబర్ ఇంటూ లైక్ కన్వర్ట్ ఏ గివెన్ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ అండ్ వైస్ వర్సా, ఓకేనా. అంటే ఒక డెసిమల్ నెంబర్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డెసిమల్ నెంబర్ని మనం ఏంటంటే బైనరీలోకి, ఆక్టల్లోకి, హెక్సాడెసిమల్లోకి చేంజ్ అయితే చేయడం జరుగుతుంది, అంటే కన్వర్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏమొచ్చారు క్వశ్చన్స్, కన్వర్ట్ ఏ గివెన్ బైనరీ నెంబర్ ఇంటూ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ అండ్ వైస్ వర్సా. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా నేనైతే ప్రయత్నిస్తున్నాను మీకు పీడిఎఫ్ ద్వారా ప్రొవైడ్ చేయడం కోసము. సో మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. సో అక్కడ మీకు మ్యాక్సిమం నాకు వన్స్ ఇది రీచ్ అయిపోయిన వెంటనే మీకైతే పంపించడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని అయితే నేను పంపించడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరు టెలిగ్రామ్లో అయితే మీరైతే చెక్అవుట్ అయితే చేసుకుంటూ ఉండండి. సో ఈ విధంగా మనకు 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్ అనే క్వశ్చన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ మనకు 5 మార్క్స్ అడగచ్చు, ఆర్ 10 మార్క్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇవి బేసిక్స్ మీకు ఏంటంటే బైనరీ అండ్ అదేవిధంగా అడిషన్, బైనరీ అడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ కూడా మనకైతే చాలా ఇంపార్టెంట్. ఇవి మ్యాక్సిమం 2 మార్క్స్కి ఎక్కువ అడిగే అవకాశం ఉంది. సో 1's అండ్ 2's కాంప్లిమెంట్ ఇవన్నీ కూడా మనకు 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ అడుగుతారు. సో మ్యాక్సిమం దీంట్లోనే మీకు అన్ని బేసిక్స్ అన్ని కూడా ఉంటాయి. డిమార్గన్స్ థీరము, అండ్ గేట్ ఏంటి, ఆర్ గేట్ ఏంటి, ఓకేనా, నార్ గేట్ ఏంటి, నాండ్ గేట్ ఏంటి, నాట్ గేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నట్లయితే సెకండ్ యూనిట్ అనేది మీకు చాలా అంటే చాలా సింపుల్ అయితే ఉంది, ఓకేనా. సో సెకండ్ యూనిట్కి వచ్చినా కూడా మీరు ఈజీగా ఫుల్ఫిల్ చేయొచ్చు. అంటే 16 మార్క్స్ ఇక్కడ మీకు వెయిటేజ్ అయితే ఉంటుంది సెకండ్ యూనిట్, అవునా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము సెకండ్ యూనిట్ లాజిక్ ఫ్యామిలీస్లో 16 మార్క్స్ అయితే ఉంది. అంటే 1 ఎస్ఏ అనేది రావడం జరుగుతుంది, 2 నార్మల్ షార్ట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ యూనిట్ని మీరు ఈజీగా కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే పెద్దగా కష్టమేమి ఉండదు. బులియన్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా. సో కే మ్యాప్స్ అనేది ఉంటుంది దీంట్లో. సో కే మ్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఇది అప్ టు 3 వేరియబుల్స్ అడుగుతారు. అండ్ ఇంకా మీరు బీటెక్ లెవెల్కి వస్తే అది ఇంకా
ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కేమ్యాప్ అనేది. సో అది కూడా మీరు బీటెక్ లెవెల్కి వచ్చిన తర్వాత కొంచెం ఈజీగా మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేర్చుకుంటారు కాబట్టి ఆ టైంకి ఈజీగా అర్థమవుతుంది. కేమ్యాప్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ బులియన్ ఎక్స్ప్రెషన్స్లో. అండ్ అదేవిధంగా డిమార్గన్స్ థియరం ఒకటి ఇంపార్టెంట్. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ లాజిక్ గేట్స్ అనేటివి సమ్టైమ్స్ డైరెక్ట్గా అడిగేసేది ఏంటంటే 10 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ లాజిక్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్స్ని దాని యొక్క ట్రూత్ టేబుల్స్ని కూడా మీరైతే మెన్షన్ చేసి రాశారంటే ఆడికి మీకు 10 మార్క్స్ అయితే ఈజీగా పడిపోతాయి. సో ఇది ఒకసారి అయితే మీరు ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఈ యొక్క మెయిన్ క్వశ్చన్స్ని అయితే కవర్ అయితే చేసుకోండి. ఇంకా సెకండ్ యూనిట్కి వస్తే 16 మార్క్స్. దాంట్లో మనకు టూ వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, 1 వచ్చేసరికి ఎస్ఏ వస్తుంది. ఈజీగా మీరు దీన్ని కూడా ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు చూసుకోవాలి లైక్ టీటీఎల్ ఏంటి, సిమాస్ ఏంటి, ఈసీఎల్ లాజిక్ ఫ్యామిలీస్, ఇవన్నీ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. సెకండ్ యూనిట్ నుంచి మీకు ఆడ ప్రాపర్ నోట్స్ అనేది ఉండాలి. మీరు ప్రిపేర్ అవ్వాలంటే ప్రాపర్ నోట్స్ ఉంది అంటే ఈ చాప్టర్ అనేది కూడా చాలా ఈజీ. నన్ను అడిగితే థర్డ్ యూనిట్ కొంచెం మీరు స్కిప్ చేస్తే బెటర్ అనేసి నేను చెప్తాను, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ థర్డ్ యూనిట్ కాదు, ఫోర్త్ యూనిట్. ఎందుకంటే ఇక్కడ జేకే ఫ్లిప్లాప్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. లైక్ ఎవరైతే పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సో ఫోర్త్ యూనిట్ని అయితే స్కిప్ చేయండి. థర్డ్ యూనిట్ కూడా మళ్ళీ మనకు బికమ్స్ వెరీ ఈజీ. ఎందుకంటే ఎన్కోడర్స్, డీకోడర్స్, మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్ ఇవి కూడా మనకు పెద్దగా కంపేర్ టు ఫోర్త్ యూనిట్ పెద్ద కష్టమేమి ఉండదు. బట్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి అవన్నీ చదివింటివి ఇక్కడికి వచ్చేసరికి అవే యూజ్ చేస్తాం. బట్ ఏమంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, అరే ఇది మల్టీప్లెక్సర్, ఇదేంటి, ఇది ఈ ఫ్లిప్లాప్ ఏంటి, జేకే ఫ్లిప్లాప్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు కొంచెం కన్ఫ్యూజన్గా అయితే వస్తుంది ఫోర్త్ యూనిట్కి వస్తే. సో దానికోసం నేనేమంటున్నానంటే మీరు జస్ట్ పాస్ అవ్వాలి అనేది అనుకుంటే మీరు కొంచెం బేసిక్స్ మాత్రమే పైన చదువుకోండి. సో పైన చదువుకుంటే మీకు కొంచెం యూజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ అన్నీ అయిపోయినా కూడా కొంచెం అటెంప్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే అటెంప్ట్ చేసుకోవచ్చు. లేదు బ్రదర్ నేను జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ 3 యూనిట్స్ చదువుకొని 5th యూనిట్కి వెళ్ళిపోండి. 5th యూనిట్ టోటల్ డిఫరెంట్ యూనిట్ ఇది. సో ఫస్ట్ 4 యూనిట్స్కి 5th యూనిట్కి అసలు సంబంధమే ఉండదు, అంత డిఫరెంట్గా అవుతూ ఉంటుంది. సో దానికోసం 5th యూనిట్ చాలా చిన్న చాప్టర్ అది కూడా. సో దీంట్లో నుంచి మనకి మ్యాక్సిమం అడిగే క్వశ్చన్ వచ్చేసరికి ర్యామ్ ఏంటి, లైక్ స్టాటిక్ ర్యామ్ ఏంటి, డైనమిక్ ర్యామ్ ఏంటి, ఆ తర్వాత ఈఈపీ రోమ్ అండ్ యూవీపీ రోమ్ ఇవన్నీ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. లైక్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటే ఏంటి, రైట్ మెమొరీ అంటే ఏంటి, సో దాని యొక్క డెఫినేషన్స్ అండ్ దాని డిఫరెన్స్ 5 మార్క్స్కి అడగచ్చు, ఓకేనా? అండ్ లాస్ట్ క్వశ్చన్ మ్యాక్సిమం పెద్దగా ఏం అడగలేదు. లైక్ ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టేట్ ద యూజ్ ఆఫ్ పెన్ డ్రైవ్, ఎస్డి కార్డ్ అండ్ సాలిడ్ స్టేట్ హార్డ్ డిస్క్ అనేసి ఎక్కువ టైమ్స్ అయితే అడగలేదు ఇది. సో పెద్దగా మనకి ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ మ్యాక్సిమం ఈ ర్యామ్, రోమ్ గురించి అయితే ఎక్కువగా మీరైతే చదువుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. 5th యూనిట్ సింపుల్గా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే టాప్లో మీరు ఏవైతే 4 యూనిట్స్ చూసారో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మైక్రో కంట్రోలర్స్ కిందకి వస్తుంది కాబట్టి మీరు దీంట్లో కొంచెం వెరీగా మీరు 16 మార్క్స్ ఈజీగా తెచ్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో నన్ను అడిగితే మాత్రం 4th యూనిట్ ఒక్కటి స్కిప్ చేసేసి రిమైనింగ్ ఫస్ట్ 3 యూనిట్స్ చదువుకోండి. ఫస్ట్ యూనిట్ చదివారంటే రిమైనింగ్ 2 యూనిట్స్ డెడ్ ఈజీ మీకు, ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ యొక్క డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీ యొక్క థర్డ్ సెమిస్టర్ వాళ్ళు, అదేవిధంగా సప్లీ ఉన్న వాళ్ళు, C20 వాళ్ళకు ఇదైతే బెటర్ యూజ్ అయితే అవుతుంది గైస్, ఓకేనా? సో ఇది టోటల్గా మీకు ఈ యొక్క డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఇంకా మీకు కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ గురించి కూడా చెప్తాను. నేను ఆల్రెడీ నెట్వర్క్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అయితే నెట్వర్క్ అనాలిసిస్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి గైస్, ఓకేనా? సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.